బౌలర్స్కు అనుకూలమైన పిచ్చిపై ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన సమరం ప్రతి క్రికెట్ అభిమానికి కొత్త అనుభూతినిచ్చింది. పాకిస్తాన్ బౌలర్స్ తెలివిగా బౌలింగ్ చేసి ఇండియాను 119 పరుగులకి ఆల్అౌట్ చేశారు. బ్యాటింగ్లో 72 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి విజయం వైపు వెళుతూ ఉంటే భారత అభిమానులు నైరాశ్యంలో మునిగిపోయారు. ఇక్కడే భారత బౌలర్స్ ప్రతిభను బయటికి తీసి మ్యాచ్ను తమ వైపు తిప్పుకొని చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన సిక్సర్తో పాకిస్తాన్కి హెచ్చరిక పంపినప్పటికీ షాహీన్ అఫ్రిది తెలివిగా బంతిని తక్కువ ఎత్తులో స్క్వేర్ లెగ్ వైపు రోహిత్ ఫేవరెట్ షాట్ ఆడే విధంగా వేశాడు. అంతే, బంతి గాల్లో లెగిచింది. రవూఫ్ చక్కటి క్యాచ్తో రోహిత్ వెనుదిరిగాడు. పాకిస్తాన్ పేస్ దళం ఇండియా బ్యాటర్స్పై ఒత్తిడి పెంచి చకచకా వికెట్లు రాబట్టారు. నసీం షా 3 వికెట్లు, మహమ్మద్ అమీర్ 2 వికెట్లు, హారిస్ రవూఫ్ 3 వికెట్లు తీసి ఇండియాను తక్కువ పరుగులకి కట్టడి చేశారు. రిషబ్ పంత్ పదే బంతిని గాల్లోకి లేపి ఇచ్చిన క్యాచెస్ను పాకిస్తాన్ ఫీల్డర్ సరిగ్గా అందుకోలేని కారణంగా ఇండియా ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. ఇక్కడే ఒక లోపాన్ని ఇండియన్ టీం గుర్తించాలి. రాబోయే మ్యాచ్లు పెద్ద టీమ్స్తో ఆడాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇలాగే బ్యాటింగ్ లోపాలు బయటపడితే భారీ నష్టమే జరుగుతుంది. చేజింగ్లో పాకిస్తాన్ జాగ్రత్తగా ఆడుతూ లక్ష్యం వైపు వెళ్తూ ఉంది. ఎవరు కూడా ఇండియా గెలుస్తుందని ఊహించలేని సమయంలో భారత ఆపద్బాంధవుడు, ఎప్పుడో నా అనాలిసిస్లో చెప్పే జస్ప్రీత్ బుమ్రా సంచలన బౌలింగ్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఇన్నింగ్స్ మొదట్లో ప్రమాదకర పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఇచ్చిన క్యాచ్ను సూర్యకుమార్ అద్భుతంగా అందుకోవడంతో బుమ్రా మొదటి వికెట్ సాధించాడు. కీలకమైన మహమ్మద్ రిజ్వాన్ను బంతిని తక్కువ ఎత్తులో వేసి బౌల్ చేసిన తీరు మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు తీసి భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. బాబర్ అజామ్ కెప్టెన్సీ, పాకిస్తాన్ పేస్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్, రిషబ్ పంత్ బ్యాటింగ్లో మరియు ఫీల్డింగ్లో పోరాడిన తీరు, బుమ్రా అద్భుత బౌలింగ్ ఈ మ్యాచ్కి హైలైట్గా నిలిచాయి.